సార్ మనం తెలంగాణలో ఫ్రెండ్లీ గుడ్ పోలీసింగ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వాయిస్ క్రాక్ అవుతాం. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పదే పదే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ బాధితులు మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడే పరిస్థితులు ఎందుకున్నాయి మన దగ్గర? లేదు, ఇప్పుడు పోలీసులు దేవతలు కాదు. మీరు చెప్తే పోలీసులు అందరం కూడా సమాజం నుంచి వచ్చిన వాళ్ళం. సమాజంలో ఏమైపోయింది, పోను ఎథిక్స్ మారల్స్ కొరవడిపోయినాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు అంతా కూడా కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే కుండ పాలలో ఒక డ్రాప్ విషం పడినా అబ్బో విషం పాలు ఎక్కడ తాగుతావులే అంటారు. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా నీతిగా ప్రాణాలకు తెగించి పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగానే ఉంది. కానీ అక్కడక్కడ దురదృష్టవశాత్తు కొందరు పోలీస్ ఆఫీసర్ల యొక్క దుశ్చర్యల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు ప్రాణాలకు తెగించి పనిచేసిన వాళ్ళ సంఖ్య లేదంటారా? ఉన్నది. కాకపోతే ఎక్కడైనా ఒక పోలీస్ ఆఫీసరు చెడ్డ పని చేస్తే అది డిపార్ట్మెంట్ మొత్తంకి చుట్టుకుంటా ఉంది. దానివల్ల ఏమైపోతుందంటే అబ్బో పోలీసులా అంటారు. ఇప్పుడు ఏదో ఒక దుశ్చర్య వల్ల మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే డిపార్ట్మెంట్ మొత్తంకే ఆపాదిస్తారు. అంత మట్టిలో కలిసిపోతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ సంఘటనలో కూడా ఇప్పుడు ముందు ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన భాస్కర్ రెడ్డి విషయమో ఏదో చూడండి. ఆ అబ్బాయి కూడా కానిస్టేబుల్ గా ఉండి కష్టపడి తన జీవిత ధ్యేయాన్ని నేర్చుకున్నాడు. 10 మందికి ఆదర్శప్రాయంగా ఐపీఎస్ వచ్చింది. తర్వాత తన దుందుడుకు చర్యల వల్ల తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందరో ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అదే విధంగా చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఏదో చిన్న తొందరపాటు చర్య వల్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ జూబ్లీ హెల్త్ ఇన్స్పెక్టర్ విషయం తీసుకోవాలి. ఎవరో ఒక లేడీ ఆమె దగ్గరకు వచ్చిందని ఆమెకి ఫ్యామిలీ విషయంలో సహాయం చేస్తూ ఆమెతో ఫ్రెండ్లీగా ఉండి ఆమెతో సహజీవనం చేశారని కూడా చెప్తున్నారు. సహజీవనం చేశారు. ఇద్దరూ కలిసి 1 year దాకా ఒకే ఇంట్లోనే ఉన్నారు. అదే కాకుండా ఆమె దాదాపు 2 కోట్ల రూపాయలు 2.5 కోట్ల వరకు ఈయనకు ఇచ్చింది అని ఆమె ఏ సందర్భంలో రోడ్లు ఏదైనా బిజినెస్ లో పెట్టుబడి పెట్టమని ఇచ్చిందా, లేకపోతే ఈయన ఇప్పుడు ఎవరైనా మీరు నన్నైనా అడిగితే 100 రూపాయలు ఇస్తే 500 ఇస్తా, 1000 రూపాయలు అడిగితే లేదంటాం ఉన్నా కూడా. ఎందుకంటే డబ్బు అంత కష్టపడి సంపాదించింది. అట్లాంటిది ఆమె 2.5 కోట్లు ఎందుకు ఇచ్చింది? ఇది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన విషయం. ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది ఈయన నిజంగానే ఈమెను ప్రలోభ పెట్టాడా. ఇప్పుడు ఇన్నేళ్లు లేని కంప్లైంట్ ఇప్పుడు ఎందుకే ఇచ్చింది? ఇప్పుడు 3 years గా వీళ్ళు కలిసి ఉన్నారు, సహజీవనం చేశారంటున్నారు. 3 years బ్యాక్ ఈయన బలాత్కారం చేసి ఈమెను రేప్ చేసి ఉంటే వై షీ వాజ్ కెప్ట్ క్వైట్ ఫర్ 3 years. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం అంటే పోలీసు వాళ్ళు రాని లేదులే అనొచ్చు. ఎక్కడ సోషల్ మీడియా ఎక్కడ చూసినా కోడైకి వస్తుంది. అట్లాంటి సందర్భంలో ఏ మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పినా దాన్ని డెఫినెట్ గా ప్రభుత్వానికి చేరవేసే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె 2.5-3 ఏళ్ళు ఎందుకు ఊరికే ఉంది? ఎందుకు ఈ 2.5 కోట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేసింది? ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది. నిజంగానే ఆయన తప్పు చేశాడంటే ఈ హ్యాస్ టు ఫేస్ ఇట్. ఆయనే కాదు, ఏ డిపార్ట్మెంట్ లో కూడా. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఇట్లాంటివి జరిగితే, ఇప్పుడు సపోజ్ ఒక R&B డిపార్ట్మెంట్ లో జరిగింది అనుకోండి, ఇంత దూరం ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ పైన కేసులు పెట్టేవాళ్ళే ఇటువంటి చేస్తే అది చాలా ప్రేరణ అవుతుంది. అందువల్ల ఇది దుశ్చర్యగా కనపడుతుంది. 100 సంఖ్యలో 1000 సంఖ్యలో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినా అది దాన్ని ఎవరు పట్టించుకోరు. పోలీసులు చేసే ఉంటారులే అంటారు. కాంటాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది,
ఈయన ఆమె కలిసి ఎన్నేళ్ళు ఉన్నారు?